హలో అండి, మన సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. హాయ్ అక్క, ఫ్రూట్ ప్యాకింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. ఫ్రూట్ ప్యాకింగ్ అండ్ పికింగ్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళబోతున్నాం అనమాట. మీకు వాటర్ ఫాల్ చూపించబోతున్నాను. ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటది అంటే న్యూజిలాండ్ లోని తౌరంగా సిటీలో టిపుకే అనే ఒక ప్లేస్ లో ఉంటుంది. అలా వెళ్తూ ప్యాకింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీకు కివీ ఫ్రూట్ పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ గురించి చెప్తాను. ఇవి సీజనల్ అగ్రికల్చరల్ జాబ్స్ బే ఆఫ్ ప్లెంటీలోని కొన్ని ప్లేసెస్ లో, అంటే లైక్ టౌరంగా, టిపుకే, క్యాటిక్యాటి, ఓపోటిక్కి, వకటానే అండ్ నార్త్ ల్యాండ్ లో అయితే కెరికెరి ఇలాంటి రీజియన్స్ లోని ఎక్కువగా ఈ జాబ్స్ దొరుకుతాయి. ఈ జాబ్స్ కి బాగా డిమాండ్ ఉందండి. దీనికి ఎక్స్పీరియన్స్ తో పని లేదు. ఎక్కువగా స్టూడెంట్స్, బ్యాక్ ప్యాకర్స్ అండ్ వర్కింగ్ వీసా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ఆపర్చునిటీస్ యూస్ చేసుకుంటారు. ఇందులో 2 రకాల జాబ్స్ ఉంటాయి, పిక్కింగ్, ప్యాకింగ్. అంటే కివీ ఫ్రూట్ పిక్ చేసుకుని, అంటే ఫామ్ కి వెళ్ళి ఫ్రూట్ పిక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కష్టం ఉంటది. నిచ్చెన లెక్కాలి, ఆ ఫ్రూట్ బ్యాగ్ ని క్యారీ చేయాలి, ఎక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట బ్యాగ్స్. సో ఈ పిక్కింగ్ జాబ్ అనేది బయటే ఉంటది అనమాట, అవుట్ డోర్ లోనే ఉంటది. నెక్స్ట్ ఇది ప్యాకింగ్ జాబ్. ఈ జాబ్స్ ప్యాక్ హౌసెస్ లో ఉంటాయి. సార్టింగ్, ప్యాకింగ్, లేబులింగ్ కివీ ఫ్రూట్స్ అలా ఉంటాయి అనమాట. సో ఈ జాబ్స్ అన్ని కూడా ఇండోర్స్ అన్నమాట. ఫిజికల్ గా అంతగా స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు కంపేర్ టు పికింగ్ జాబ్. చూడండి, మీతో మాట్లాడుతూ ఒక అడవిలోకి వస్తున్నాను. ఇంకా చాలా దూరం నడాలి. ఇక్కడే ఉంటది అనమాట మనం చూడబోయే వాటర్ ఫాల్. బ్యాక్ టు టాపిక్ వస్తే, పికింగ్ జాబ్స్ అనేవి మార్చ్ టు మే ఉంటాయి అనమాట. ఇంకా ఏప్రిల్ లో పీక్ లో ఉంటాయి అనమాట. ఇంకా ప్యాకింగ్ జాబ్స్ వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటాయి. నార్మల్ గా అయితే ఈ జాబ్స్ 6 to 12 వీక్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఈ జాబ్స్ కి ఎంత పే చేస్తారు అంటే, పిక్కింగ్ అయితే పర్ అవర్ కి $24 to $28 ఉంటది. ప్యాకింగ్ అయితే $23 to $25 పర్ అవర్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే ఫాస్ట్ గా వర్క్ చేస్తే బోనస్ కూడా ఇస్తారు. మరి ఈ జాబ్ చేయాలంటే న్యూజిలాండ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ వీసా ఉండాలి అంటే, దీనికి 4 టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఫస్ట్ ది వర్కింగ్ హాలిడే వీసా. ఇది బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ట్రావెలర్స్. సెకండ్ టైప్ ఆఫ్ వీసా వచ్చేసి రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్ వీసా. ఈ వీసా మాత్రం పసిఫిక్ ఐలాండ్ వర్కర్స్ కి. ఎందుకంటే ఆ ఐలాండ్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వర్క్ చేసి న్యూజిలాండ్ లోని సంపాదించుకున్న మనీని వాళ్ళు మళ్ళీ ఆ ఐలాండ్ కి వెళ్ళిపోయి ఇయర్ మొత్తం దాంతోనే తింటారంట. సో ఈ సీజనల్ వర్క్ వీసా చేసిన వచ్చిన అమౌంట్ ని మాత్రమే వాళ్ళు ఇయర్ మొత్తం యూస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్ వీసా అనమాట వాళ్ళకి. థర్డ్ ది ఓపెన్ వర్క్ వీసా. మనం ఆల్రెడీ న్యూజిలాండ్ లో ఉండాలి, ఓపెన్ వర్క్ వీసా ఉండాలి, అప్పుడు దానికి ఎలిజిబిలిటీ. విజిటర్ వీసా మీద ఉన్న వాళ్ళు, స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ఇది లీగల్ గా వర్క్ చేయకూడదు. ఇంకా మనకి అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని కంపెనీస్ అయితే మనకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హోటల్స్ కానీ, ఫార్మ్ క్యాబిన్స్ గానీ లో కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ప్యాక్ హౌసెస్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తారు. ఇవి ఎక్కువగా రూరల్ ఏరియాలో ఉంటాయి కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువ అనమాట ఛాన్సెస్. సో ఈ జాబ్స్ చేయాలంటే కార్ ఉంటే హెల్ప్ఫుల్ అనమాట. మరి ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, మనమే డైరెక్ట్ గా ఆర్చర్డ్స్ కి అండ్ ప్యాక్ హౌసెస్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి విజిట్ చేస్తే మనకి కొంచెం ఐడియా వస్తుంది. ఈ జాబ్స్ కోసం న్యూజిలాండ్ లోని 3 టైప్ ఆఫ్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. పిక్ అండ్ జెడ్, సీక్ అండ్ జెడ్, ట్రేడ్ మీ. ఈ జాబ్ పోర్టల్ గో త్రూ అయితే మనకి ఐడియా వస్తుంది ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటదా అని. మనల్ని డైరెక్ట్ గా కాకుండా రిక్రూట్ చేసుకోవడానికి ఏజెన్సీస్ కూడా ఉంటాయి కొన్ని, అంటే లైక్ సీకా, ఈస్ట్ ప్యాక్, ఒపాక్. ఈ ఏజెన్సీస్ హైర్ చేసుకుంటాయి అన్నమాట ఎవ్రీ సీజన్ కి. చూడండి అసలు ఎంత దూరం నడుచుకుంటూ వచ్చామో. అసలు ఎటువైపు వెళ్ళలో కూడా అర్థం కావట్లేదు, అలా ఉంది. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది పొడుగ్గా దారి. భయపడుకుంటూ వెళ్తున్నాం ముగ్గురు విని. బుడిదానికి మాత్రం అస్సలు భయం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ టు టాపిక్ వస్తే, కివీ ఫ్రూట్ పిక్కింగ్ ప్రోస్ కాన్స్ చూద్దాము. ప్రోస్ ఏంటంటే, ఈ జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సీజనల్ జాబ్స్ కాబట్టి షార్ట్ టర్మ్, ట్రావెలర్స్ కి చాలా బాగుంటది. ఓవర్ టైం చేస్తే గుడ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. న్యూజిలాండ్ లో ఉన్న రూరల్ ఏరియాస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. ఇప్పుడు కాన్స్ కూడా చూద్దాము. ఈ జాబ్స్ చేయాలంటే ఫిజికల్ గా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎస్పెషల్లీ పికింగ్ జాబ్స్ కి ఇంకా హార్డ్ వర్క్ ఉంటది. ఒక్కొక్క బ్యాగ్ 25 kg అలా ఉంటది, క్యారీ చేయాలి, బాగా స్ట్రైన్ అవుతారు. ఈ పికింగ్ జాబ్స్ అనేవి అవుట్డోర్ జాబ్స్ కాబట్టి వెదర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అసలే న్యూజిలాండ్ లోని వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా లిమిటెడ్ జాబ్సే ఉంటాయి. లోకల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, నాన్ రెసిడెంట్స్ ని తక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ వీడియో ఎండింగ్ లోని కివీ ఫ్రూట్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం చాలా కష్టపడి దూరంగా నడుచుకొని మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి వాటర్ ఫాల్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ ఇప్పుడు ఎంత దూరం నడుచుకొని వచ్చామో అంత దూరం వెనక్కి ఎక్కాలంటేనే భయం వేస్తుంది, బెంగేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని జాగ్రత్తగా వెనక్కి వచ్చాం. మళ్ళీ అదంతా నేను వీడియో కవర్ చేయలేదు. మీకైతే ఇప్పుడు కివీ ఫ్రూట్ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి కివీ ఫ్రూట్ ఫార్మ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట.
ఇది కరెక్ట్ సీజన్ అన్నమాట. ఫుల్ గా గుత్తులుగా కాస్తాయి కివీ ఫ్రూట్స్. పికింగ్ జాబ్స్ చేయాలంటే ఇలాంటి ఫార్మ్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి పిక్ చేసుకోవాలి. చాలా బాగుందండి ఫామ్ అయితే. న్యూజిలాండ్ లోని తౌరంగా సిటీలోని టిపుకే అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లోని కివీ ఫ్రూట్ ఫామ్ ఉందన్నమాట. ఇక్కడే పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. మన సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారని చెప్పి ఎంత దూరం వచ్చాను ఇది చూపించాలని చెప్పి ఈ రోజు మీ అందరికి కివీ ఫ్రూట్ పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. నాకు తెలిసింది అని అనుకుంటున్నాను. మీరు ఒకసారి జాబ్ పోర్టల్స్ కూడా చెక్ చేసుకోండి. పిక్ ఎన్జెడ్, సీక్ ఎన్జెడ్, ట్రేడ్ మీ, ఈ 3 జాబ్ పోర్టల్స్ ట్రై చేయండి. లేదంటే డైరెక్ట్ గా ఆర్చర్డ్స్ కి అండ్ ప్యాక్ హౌసెస్ కి కాంటాక్ట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు మన ఛానల్లోని ఫ్రూట్ పికింగ్ జాబ్స్ గురించి చెప్పండి అక్క అని. నాకు ఇన్ని రోజులకి కుదిరిందండి. బట్ ఇదే మంచి సీజన్ అనమాట. మనం అప్లై చేయగానే మనం తీసేసుకోరు. చాలా పెద్ద క్యూ ఉంటది. ఇప్పుడు అప్లై చేస్తే నెక్స్ట్ సీజన్ కి అలా ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు కూడా చెప్పలేం, చాలా అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. బట్ ట్రై చేయడం మన వంతు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఇంతకు మించి నాకు దీని గురించి ఇంకేమీ డీటెయిల్స్ తెలియవండి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. గో త్రూ అవ్వండి, వాళ్ళ వెబ్సైట్స్ విజిట్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.